వెల్కమ్ టు రేషు హౌస్. ఈ వీడియోలో బాపట్ల వంకాయ స్పెషల్ వంకాయ మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాం. మసాలా స్టఫ్ తయారు చేసుకోవటానికి పచ్చి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చాయ్ పప్పు, జీలకర్ర, వెల్లుల్లి కావాలి. పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి తప్ప మిగిలినన్నిటిని చక్కగా వేయించుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే కాసింత చింతపండు కూడా యాడ్ చేసి చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంకాయలు రెడీ చేసుకుందాం. బాపట్ల వంకాయలు అంటే ఇలా కాస్త వైట్గా పర్పుల్ కలర్లో ఉంటాయండి. వీటికి ఒక డిస్టింక్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ వలననే ఈ మసాలా అంత స్పెషల్. ఈ వంకాయలన్నిటికీ 2 ఘాట్లు పెట్టుకుని చక్కగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇక కడిగేసినాక ఈ నీరంతా వంపేసి బాండీలో నూనె పోసి వేడయ్యాక ఈ వంకాయలన్నిటిని వాటిలో ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాం. వంకాయలన్నీ ఆయిల్లో వేసాక వాటికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయల్ని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి ఆవిరితో ఉడికించిన వంకాయలు చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయన్నమాట. మా అమ్మ కనుక్కున్న ఈ బాపట్ల వంకాయ స్పెషల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలా మూత పెట్టి వాటిని మగ్గించుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకి చూసి వాటిని తిప్పుకుంటూ ఉంటే వంకాయ అంతా సమాంతరంగా ఉడుకుతుంది. వంకాయలు ఇలా చక్కగా వేగాక కాసింత పసుపు వేసి వేయించుకుందాం. వంకాయలు ఉడికి మెత్తగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వాటిని మిక్స్ చేసుకోవాలి. ఆ వంకాయ మీద స్కిన్ చాలా కొంచెం ముడత వచ్చినట్టుగా ఉంది కదండి, అంటే వంకాయ సగం ఉడికినట్టు అర్థం. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గాక వాటిలో కరివేపాకుని యాడ్ చేయాలి. ఇలా చక్కగా ఎర్రగా వేగిన ఈ వంకాయల్లోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. వంకాయలు ప్రాపర్గా ఫ్రై అయ్యాయి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. జాగ్రత్తగా వాటిని మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ప్రతి పదార్థం మనం ఫ్రై చేసే ఉంచాం కాబట్టి పచ్చి వాసన వస్తుందన్న డౌటే అవసరం లేదు. పచ్చుల్లిపాయ, వెల్లుల్లి మాటకొస్తే ఈ నూనెలో కాస్త వేగాక ఆ పచ్చి వాసన కూడా పూర్తిగా పోతుంది. ఇలా చక్కగా ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా కోట్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఈ పేస్ట్లో వంకాయలు ఉడికేలాగా చూసుకోవాలి. ఒక 2 నుంచి 5 నిమిషాలు ఈ మసాలాలో వంకాయని వేగనిస్తే మన వంకాయ మసాలా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయండి. ఇలా రెడీ అయిన మన బాపట్ల స్పెషల్ వంకాయ మసాలాని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి ట్రై చేయండి. Thank you for watching.